మారుమూల ప్రాంతాల్లో న్యాయ సేవలు అందుబాటులోకి రావడంతో సమయం, డబ్బు ఆదా అవుతుందని హైకోర్టు జడ్జి మాధవీదేవి అన్నారు. నిజామాబాద్ జిల్లా బీరంగ్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును జడ్జి ప్రారంభించారు. ఇక్కడి ప్రజలు కోర్టు పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, త్వరితగతిన న్యాయ సేవలు ఇక్కడే అందుతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వేగవంతంగా, సులువైన న్యాయ సేవలు అందించేందుకు స్థానికంగా ఏర్పాటు చేసిన కోర్టులు దోహదం చేస్తాయని తెలిపారు. కోర్టు ప్రారంభ వేడుకల్లో తెలంగాణ హైకోర్టు జిల్లా న్యాయమూర్తులు పాల్గొన్నారు. వచ్చిన వారి సమస్యలతో పాటు వీగల్ కోర్టు విషయం కూడా నాతో ప్రస్తావిస్తూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు ఎప్పుడు అవుతుంది ఏంటి అని. నేను ఇంటర్ మా రిజిస్ట్రార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత గవర్నమెంట్లో కూడా మాట్లాడి ప్రయత్నం చేశాం తొందరగా వచ్చే దీంట్లో. అంతవరకు నా బాధ అంతవరకు. సో కానీ ఇక్కడి ప్రజలు, ముఖ్యంగా మా తమ్ముడు, మీరందరూ కూడా ఎంతో ఆప్యాయతతో ఈరోజు ఈ ప్రత్యుజ్వల కోరిక కోరుకున్నప్పుడు ఆ కోరిక తీరే వరకు మనం ఎవరు చెప్పదు, దేవుడు భగవంతుడికి మాత్రం తెలియాలి. కానీ ఇది పబ్లిక్కి సంబంధించిన కోరిక అయినప్పుడు పబ్లిక్ అందరికీ కూడా తెలియాలి, పబ్లిక్ కూడా కోరుకోవాలి. అన్నప్పుడు న్యాయం జరిగినట్ట. ఇది న్యాయం అంటే ఏమిటి, న్యాయం ధర్మం గురించి బార్ కౌన్సిల్ మెంబర్ తంగిరాల హనుమంత్ రెడ్డి గారు ఒక కథ ద్వారా చెప్పారు. సో అలాగా న్యాయము ధర్మబద్ధంగా, లేకపోతే మనం ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా, న్యాయ నిర్ణేతగా, న్యాయమూర్తిగా నేను చెప్పదలుచుకుంది అంటే చట్టబద్ధమైన న్యాయం చేయగలుగుతాం మేము ఇక్కడ.